ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మాలిని దీపని ఒక పని మనిషిలాగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి శివనారాయణ వస్తాడు. ఇక కార్తీక్తో, ఒరే కార్తీక్, మాలిని దేవికి దీప ఎవరో తెలియదు అనుకుంటున్నావా? తెలిసే తను అలా మాట్లాడుతుంది అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక కార్తీక్, తాత ఏమంటున్నా నువ్వు? అవునరా, మనందరి గురించి వివరాలు తెలుసుకున్న మాలినికి ఇప్పుడు సీఈఓ ఎవరో తెలియలేనంత అమాయకురాలైతే కాదు. అవును, ఏం మాలిని, నేను చెప్పింది నిజం కాదా అని వెనకాలనే ఇక మాలిని, బాబాయ్ గారు మీ అంచనా నిజమే, మీరు చెప్పింది కూడా 100% నిజం. కానీ ఒక ఇంటికి వంట మనిషికి పనికొచ్చే స్థాయి ఉన్న ఈ అమ్మాయిని మీరు సీఈఓ చేశారు కదా, అందుకే నేను మీకు తన స్థాయి ఏంటో తెలియడం కోసమే ఇలా మాట్లాడాను అని వెనకాలనే ఇక కార్తీక్, ఒకరి స్థాయి మీరు ఏదో చెప్పినంత మాత్రాన మారదు, అలాగని మీరు ఎదుటివారి స్థాయిని లెక్క కట్టే మీ స్థాయిని మేము లెక్క కట్టాల్సి వస్తుంది. శభాష్ కార్తీక్, భార్యని బాగానే వెనకేసుకొస్తున్నావే, అచ్చం మా దశరథ్ అన్నయ్యలాగా అని వెనకాలనే ఇక సుమిత్ర, చూడు అందరూ నీలా ఉండరు, భార్య భర్తలు అంటే ఒకే మాట మీద ఒకే ఆలోచనతో ఉంటారు. అవును సుమిత్ర, నువ్వు చెప్పింది నిజమే, కానీ అలా చెప్పుకోవడానికి నాకు నా భర్త లేడు కదా అని వెనగాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక మాలిని, ఏం సుమిత్ర, ఈరోజు నేను భర్త లేని దానిగా ఉండిపోవడానికి కారణం నువ్వు కాదు, చెప్పు సుమిత్ర, నీ వల్లే, కేవలం నీ వల్ల, నీ భర్త కోపం వల్ల, ఇదిగో ఈయన ఆవేశం వల్లే నా భర్త ఈరోజు ఇక్కడ లేకుండా పోయాడు, ఇదంతటికి కారణం మీరు కాదు అని వెనగాలనే, చూడు, తప్పులు ఎదుటివారి మీద నెట్టినంత మాత్రాన జరిగింది తప్పు కాకుండా పోదు, అది ఎలా జరిగిందో ఇక్కడున్న అందరికీ తెలుసు అని వెనకాలనే, తెలుసు సుమిత్ర, తెలుసు, ఆ లెక్కలు తీర్చడానికే నేను మళ్ళీ తిరిగొచ్చాను, మావయ్య గారికి మాటిచ్చాను, ఆ మాటని నిలబెట్టుకుంటాను అని వెనగాలనే ఇక కార్తీక్, తాత ఇక్కడ పరిస్థితులు బట్టి ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియకపోయినా ఇక్కడ కొంతమందికి దూరంగా ఉండాలని మాత్రం అర్థమైంది, బయలుదేరదాం పత్తాత అని వెనకాలని, బయలుదేరు కార్తీక్, బయలుదేరు, త్వరలోనే నీ భార్యని కూడా తీసుకొని నువ్వు కంపెనీ నుండి శాశ్వతంగా వెళ్ళిపోయే రోజు దగ్గరలోనే ఉంది అని అనగాలే అక్కడే ఉన్న జ్యోత్స్న పారిజాతమైతే, ఇవేంటి దీపని కంపెనీ నుంచి పంపించేస్తారంటుంది, దీప ఈమెకు కూడా పడదా, అయినా దీపతో ఈమెకు శత్రుత్వం ఏముంది, చెప్పాలంటే దీపే ఈమె మేనకోడలు కదా అని చెప్పేసి అనుకుంటుంది. ఇక కార్తీక్, అది మీ కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. అవునా కార్తీక్, సరే, జరుగుతుందో లేదో రేపు పోటీలోనే తెలుసుకుందాం ఎవరి సత్తా ఏంటో అని వెనకాలనే ఇక శివనారాయణ, మేం పోటీకి రావటం లేదు. అవునా బాబాయ్, అనుకున్నాను మేం పోటీలోకి వస్తున్నామని తెలిసి మీరు ముందే భయపడి పారిపోతారు అని, నేను అనుకున్నది జరుగుతుందన్నమాట. మాలిని, మరేంటి బాబాయ్, మేం పోటీలోకి వచ్చామంటే మీరు పోటీనే చేయనంటున్నారు కదా, ఇక్కడే అర్థమవుతుందిగా మీ కంపెనీకి ఎంత సత్తా ఉందో. సొంత మనవరాల్ని పక్కన పెట్టి ఒక వంట మనిషిని సీఈఓ చేసినప్పుడే అర్థమైంది మీ కంపెనీ ఎంత బాగా రన్ అవుతుందో, మీ హోటల్స్ ఎలాంటి స్థాయిలో ఉన్నాయో అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ, మాలిని, మాటలతో రెచ్చగొట్టాలని ప్రయత్నించమాకు, రెచ్చగొట్టడం ఏముంది బాబాయ్ గారు, నేను చెప్పింది నిజం కాదా, సొంత మనవరాల్ని ఈ వంట మనిషికి అసిస్టెంట్ని చేశారు, ఈ వయసు వచ్చిన సొంత మనవరాలికి పెళ్లి చేయలేకపోయారు, పెళ్లి కోసం గుళ్ళు గోత్రాలకి తిప్పుతున్నారు, ఇక్కడే అర్థమవుతుంది కదా మీ సామర్థ్యం ఎంతో, మీ టాలెంట్ ఎంతో, కూతురికి పెళ్లి కూడా చేయలేనంత స్తోమతలో నువ్వున్నావని అర్థమైంది సుమిత్ర. నా ఇంటి డ్రైవర్ కొడుకు ఇంకా పెళ్లి కాలేదు, బాగానే చదువుకున్నాడు, నీ కూతురికిచ్చి పెళ్లి చేస్తావా సుమిత్ర అని వెనగాలనే ఒక్కసారిగా సుమిత్ర, మాలిని అని అంటుంది. మాటలు జాగ్రత్త సుమిత్ర, మాలిని కాదు, మాలిని దేవి. ఏ భయంగా ఉందా లేదంటే బాధగా ఉందా? నీ మేనలుడు అలాగేగా ఒక వంట మనిషిని, రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మరి మీ కూతురికి కూడా అదే గతి పడుతుంది కదా, ఏ కాదా అని వెనకాలనే ఇక జ్యోత్స్న, మైండ్ యువర్ వర్డ్స్, చూడండి
మీరు వేరే వాళ్ళ గురించి మాట్లాడండి, నో ప్రాబ్లం. కానీ నా గురించి మాట్లాడటానికి ముందు మీకు రైట్ ఉందో లేదో ఆలోచించుకోండి. నేను పెళ్లి చేసుకోవాలంటే అతనికి ఒక స్టామినా, అతనికి ఒక సొసైటీలో ఒక గుర్తింపు, తనకంటూ ఒక స్థాయి ఉండాలి. అలాంటి వాణ్ణి ఈ జ్యోత్స్న పెళ్లి చేసుకుంటుంది. మీ నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు. శభాష్ మేనకోడలా, ఈ మాలినీదేవి మేనకోడలంటే అలాగే ఉండాలి అని అంటూ ఉంటే ఇక శివనారాయణ, నీ పొగడ్తలు నా మనవరాలకి అవసరం లేదు. కార్తీక్ పద వెళ్దాం అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక పారిజాతం అయితే, జ్యోత్స్నని దాంతో ఇందుకే మాట్లాడావు, లేనిపోయిన సమస్యలన్నీ తెచ్చుకోవడానికి కాకపోతే గ్రాని నీకేమైనా పిచ్చి పట్టిందా? అందరి ముందు నన్ను అంత ఇన్సల్ట్ చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? అది కాదే, నీకు ఆ మాలిని గురించి పూర్తిగా తెలీదు. నీకు తెలుసా? తెలిసే, అందుకే కదా నేనంత వాగినా సైలెంట్గా ఉన్నది. ఆ మాలిని పెద్ద కంత్రిదే, నన్ను ఒక పని మనిషి కంటే దారుణంగా చూసిద్ది. కనీసం నాతో మాట్లాడి కూడా మాట్లాడదు. దానికి అంత పొగరు. గ్రాని, అవునే, దానికి పని వాళ్ళన్నా డబ్బు లేని వాళ్ళన్నా చిన్న చూపు, అహంకారం. చెప్పాలంటే అచ్చం అన్నీ కూడా నీ బుద్ధులే. గ్రాని, నిజమే నేను చెప్తుంది. దానికి అన్నీ కూడా నీ బుద్ధులే. నువ్వెలా ఉంటావో అచ్చం అలాగే ఉంటుంది అని చెప్పేసి పారిజాతం అయితే అంటుంది. ఇక శివనారాయణ అయితే కారులో వస్తూ ఉంటాడే కానీ మనవరాలకి పెళ్లి కూడా చేయలేని దుస్థితిలో మీరున్నారని అర్థమైంది అని మాలిని అన్న మాటలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి శివనారాయణ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక శివనారాయణ చాలా బాధపడుతూ ఇంటికైతే వస్తాడు. ఇక కార్తీక్, తాత ఇక మేము బయలుదేరుతాం. ఒరే కార్తీక్, టిఫిన్ చేసి వెళ్ళండిరా. లే తాత, మాస్టారు ఈరోజు ఇంటికి వస్తున్నానని చెప్పారు, అందుకే మేము వెళ్ళాలి. అవునారా? శ్రీధర్ ఇంటికి వచ్చినాడంటే అందరికీ చాలా సంతోషంగా ఉంది. సరే, రేపు అందరం ఇంట్లో కలుద్దాం. శ్రీధర్కి అలాగే కాంచనని కూడా రేపు ఇంటికి రమ్మను, అందరినీ కలిసినట్టు ఉంటుంది. అలాగే తాత, చెప్తాను అని చెప్పేసి కార్తీక్ దీప బయలుదేరుతూ ఉంటే దీప, బావా గుడి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి తాత ఏదోలా ఉన్నాడు. అవును దీప, తాత ఆ మాల్య అన్న మాటల గురించి ఆలోచిస్తున్నట్టున్నాడు. అయినా ఆ పెద్దయ్య ఈ రెండు కుటుంబాలు కలవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆమె మాటలు అలా లేవు కదా బావా. అవును దీప, అసలు ఆమె అత్త సొంత ఆడపడుచేయండి ఎందుకలా మాట్లాడుతుంది? ఎందుకు అంత ద్వేషంగా ఉంది? తన భర్త చావుకి అత్త కారణం, ఈ కుటుంబం కారణం అని చెప్తుందేంటి? చూస్తూ ఉంటే ఏవో పెద్ద గొడవలే గతంలో జరిగాయి అనిపిస్తుంది దీప. మనం ఎంతైతే అంత ఆ కుటుంబానికి దూరంగా ఉండడమే మంచిది. పదదీప అని చెప్పేసి అంటాడు. ఇక శ్రీధర్ ఇంటికి రావడంతో కాంచన చాలా సంతోషంగా ఉంటుంది. ఇక శ్రీధర్, కాంచన నీ ముఖంలో ఈ సంతోషం చూస్తూ ఉంటే నాకు కొత్త జన్మ ఆ దేవుడు ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటండి ఆ మాటలు? లేదు కాంచన, నేను మళ్ళీ నీ కోసమేనేమో ఆ భగవంతుడు నాకు ఈ జన్మ ఇచ్చినట్టున్నాడు. కాంచన, ఈ ఒక్కసారి నన్ను క్షమిస్తావా? చెప్పు కాంచన, ఎప్పట్లాగే మనం సంతోషంగా ఉందాం. మాట్లాడు కాంచన, ఇంకా జీవితంలో నేను ఎటువంటి తప్పు చేయను, నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు కాంచన అని వెనకాలే. ఏంటండి ఆ మాటలు? మీ ఆరోగ్యం బాగాలేక ఎప్పుడైతే మీరు హాస్పిటల్ పాలయ్యారో అప్పుడే నేను నా విషయాన్ని మర్చిపోయాను. మీరు బ్రతకాలన్న ఒకే ఒక ఆలోచన మాత్రమే నాలో ఉంది. ఇక మీరు ఇవన్నీ కూడా మాట్లాడద్దు. అవును, మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి. మనం ఇప్పుడే మన ఇంటికి కూడా వెళ్ళిపోదాం, అందరం సంతోషంగా ఉందాం అని వెనకాలనే శ్రీధర్ సంతోషంగా కాంచనని దగ్గరికి తీసుకుంటాడు. ఇక అప్పుడే దీప అలాగే కార్తిక్ ఇంటికి వస్తారు. వెంటనే కాంచన శ్రీధర్కి దూరం అవుతుంది. ఇక కార్తిక్, మేం చూసేసాంలే అని వెనకాలనే, ఒరే కార్తిక్ ఇప్పుడైనా రావటం? అమ్మా దీప, కంగ్రాట్స్ అమ్మా, నువ్వు సీఈఓ అని తెలిసాక చాలా సంతోషపడ్డాను అని వెనకాలనే, అంతా మీ అందరి ఆశీర్వాదాలే మావయ్య గారు, ఇప్పుడు మీ ఆరోగ్యం అలా ఉంది అని దీప అంటుంది. ఇప్పుడు నాకు అంతా బాగానే ఉందమ్మా అని వెనకాలనే, ఒరే కార్తీక్, ఉదయం జోష్న పేరున గుళ్ళో ఏదో పూజ బాగానే జరిగిందా? ఏంట్రా మాట్లాడరేంటి అని వెనకాలనే, అది అమ్మా, అక్కడికి దక్షిణామూర్తి అలాగే వాళ్ళ కోడలు మాలిని దేవి వచ్చారు. ఏంట్రా నువ్వంటుంది? మాలిని వచ్చిందా? ఒరే మాలిని వచ్చిందా? అవును. అదేంటి ఆ పేరు చెప్పగానే మీ ఇద్దరు అంత కంగారు పడుతున్నారు? ఆమె అంత పవర్ఫుల్లా, లేదంటే ఇంకేదైనా ఉందా? ఒరే కార్తీక్, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే.
అవును, మా నాన్న మాలిని చూశాడా? మా వదిన కూడా చూసిందా? అందరూ చూశారు, మాట్లాడారు కూడా. ఏం మాట్లాడారా? ఆమె చాలా కోపంగా మాట్లాడింది. అందరినీ బాగా రెచ్చగొట్టింది. ఇంతకీ ఆమె భర్త వల్ల, అలాగే తాత కుటుంబం వల్ల చనిపోయాడని చెప్తుంది. ఏంటమ్మా, అసలేం జరిగింది? ఆ రెండు కుటుంబాల మధ్య అంత పగ ఎందుకుంది? చెప్పమ్మా, అసలేం జరిగింది? ఏం జరిగిందో తెలిస్తేనే కదా మేము వాళ్ళకి దూరంగా ఉండాలా, లేకపోతే ఈ రెండు కుటుంబాలు కలపాలా అనేది ఆలోచిస్తాం. కార్తీక్, ఏం మాట్లాడుతున్నారో నువ్వు? చచ్చిన ఈ రెండు కుటుంబాలు కలవవు. గతంలో ఏం జరిగిందో నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది. అప్పుడే ఈ రెండు కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి అని కాంచన గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్, మాస్టర్, మీ అమ్మ చెప్పింది నిజమరా? నేను గట్టిగా చెప్పలేదు, మీ అమ్మ అలా చెప్పింది. ఈ రెండు కుటుంబాల మధ్య ఏం జరిగిందో నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది అని చెప్పేసి శ్రీధర్ అంటాడు. ఇంకా మాలిని ఏమో ఒక ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలోకి పారిజాతం అయితే అక్కడికి వస్తుంది. అప్పుడే కారు వెనక జోష్న కూడా, గ్రాని ఏంటి ఫోన్ వస్తే అర్జెంటుగా ఇక్కడికి వచ్చింది, ఇక్కడేమో ఇంత టెన్షన్ పడుతుంది, అసలు గ్రాని ఏం చేస్తుంది? మళ్ళీ గ్రాని నాకు తెలియకుండా బావ వాళ్ళతో చేతులు కలిపిందా అని జోస్న ఇక పారిజాతానికి దొంగచాటుగా చూస్తూ ఉంటుంది. ఇంతలోకి పారిజాతం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే మాలిని కారులో ఆగుతుంది. ఇక జోస్న, ఈ కార్ ఎవరిది అని చెప్పి అనుకుంటూ ఉంటే కారులోంచి మాలిని దిగుతుంది. మాలిని చూసి ఒక్కసారిగా జోస్న షాక్ అయిపోతుంది. గ్రాని ఈ మాలినితో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చిందా? అంటే గ్రానికి మాలినికి మధ్య ఏం సంబంధం ఉంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే పారిజాతం మాలిని చూసి భయపడిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా మాలిని పారిజాతం గొంతు పట్టుకుంటుంది. ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? లేకపోతే నేను మాలిని అన్న విషయాన్ని మర్చిపోయావా అని వెనకాలే ఒక్కసారిగా పారిజాతం, చచ్చిపోతాను, వదులు మాలిని, వదులు, నన్ను వదులు మాలిని అని వెనకాలే ఒక్కసారిగా చేతులు వదిలేస్తుంది. ఇక అలాగే అక్కడున్న సెక్యూరిటీ శానిటైజర్ తీసుకొచ్చి మాలినికి ఇస్తాడు. ఇక జోస్న, హౌ డేర్ యూ, మా గ్రాని గొంతె పట్టుకుంది కాక శానిటైజర్తో హ్యాండ్ వాష్ చేసుకుంటుందా? ఈ మాలినికి బాగా పొగరనుకుంటా, ఇప్పుడు చెప్తాను తన పని అని ముందుకు అడుగు వేయబోతూ ఉంటే ఒక్కసారిగా మాలిని, ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? జోష్న నీ మనవరాలన్న విషయం నాకు తెలియదనుకుంటున్నావా అని వెనకాలనే ఒక్కసారిగా జోస్న షాక్ అయిపోతుంది. ఏంటి, నేను గ్రాని మనవరాలని ఏమకు తెలుసా అని అనుకుంటూ ఉంటే పారిజాతం, అది కాదు మాలిని, మాట్లాడకు. 25 ఏళ్ల క్రితం నువ్వు చేసిందంతా నాకు తెలిసే జరిగింది కదా, మరి ఇప్పుడు నువ్వు మాట మార్చి జోష్న నా మేనకోడలు శివన్నారాయణ మనవరాలని చెప్తే నమ్మేస్తాననుకుంటున్నావా? నిజం చెప్పు, నాకు మొత్తం తెలుసు. చెప్తావా లేదా? ఏం చెప్పాలి మాలిని? ఏం చెప్పడం ఏంటి? ఆ రోజు సుమిత్ర కూతుర్ని సుమిత్రకి దూరం చేయమని చెప్పింది నేనే కదా? అవును, నువ్వు చెప్తేనే కదా నేను సుమిత్ర కూతుర్ని చంపేమని చెప్పి నా మనవరాల్ని సుమిత్ర పక్కన పడుకోబెట్టాను. మరి ఇప్పుడేంటి, జోష్ని శివన్నారాయణ మనవరాలని చెప్తున్నావు నాతో? అంటే నా మనవరాల్ని నువ్వేమైనా చేస్తావేమోనని. ఛీ, నీ మనవరాల్ని నేనేం చేస్తాను? నా పక్కన నుంచునే అర్హత కూడా లేని మనుషులు మీరు, మిమ్మల్ని నేనేం చేస్తాను? మరి నన్నెందుకు పిలిచావు మాలిని? సుమిత్రకి బోన్ మ్యారో ఆపరేషన్ జరిగిందని విన్నాను. ఆ బోన్ మ్యారో సుమిత్ర రక్త సంబంధికులు మాత్రమే ఇవ్వాలి. సుమిత్ర కూతుర్ని పురిట్లోనే చంపేశానని చెప్పావు కదా, మరి సుమిత్రకి బోన్ మ్యారో ఎవరిచ్చారు? నీ మనవరాలు జోస్న నీ మనవరాలు అయినప్పుడు సుమిత్రకి బోన్ మ్యారో ఎలా ఇస్తుంది? చెప్పు, నాకు తెలియకుండా నువ్వేదో నిజాన్ని దాచావు. జోష్న ఎవరు? నిజం చెప్తావా నా చేతుల్లో చస్తావా అని వెనకాలనే జోస్న షాక్ అయిపోతుంది. బాబోయ్, ఏంటి, ఈ మాలినికి అన్ని నిజాలు తెలుసా? నేను గ్రాని కూతుర్ని కాదని కూడా తెలుసా? మరి ఎందుకని ఇప్పుడు గ్రానీని ఇలా అడుగుతుంది? దీపే వారసురాలని తెలిస్తే ఏం చేస్తుంది? ఏం చేయబోతుందో చూద్దాం అని అనుకుంటూ ఉంటే పారిజాతం, ఇప్పుడు మాలిని, అదంతా నీకెందుకు, నాకెందుకు అంటావేంటి? సుమిత్రకి పుత్రశ్లోకం మిగల్చాలనే కదా పుట్టగానే బిడ్డని దూరం చేయమంది. ఇప్పుడు బిడ్డ తిరిగొచ్చింది అంటే సుమిత్ర ఎప్పటికైనా తన కన్న కూతుర్ని కలుసుకుంటుంది. అది జరగకూడదు.
చెప్పు, సుమిత్ర కన్న కూతురు ఎవరు? జోష్నేనా? నా దగ్గర అబద్ధం చెప్పావా? బిడ్డని మార్చాలని నన్ను మోసం చేశావా? చెప్తావా లేదా అని అనగానే, చెప్తాను. జోష్న నా మనవరాలే. సుమిత్ర కూతురు దీప. అదే ఇప్పుడు కంపెనీ సీఈఓగా ఉండి కార్తిక్ని పెళ్లి చేసుకుందే అదే. ఏంటి? ఆ వంట మనిషా? అవును. అది దాన్ని ఈ కుటుంబానికి దూరం చేశాననుకున్నా, కానీ అది బ్రతికిపోయి తిరిగి ఈ ఇంటికే వచ్చి ఈ ఇంట్లోని తన బావనే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఏకంగా కంపెనీకి సీఈఓ అయింది ఆ దీపే. నువ్వు నిజం చెప్తున్నావని నాకు నమ్మకం ఏంటి? కావాలంటే సుమిత్ర బోన్ మ్యారో ఆపరేషన్లో దీపే తనకి బోన్ మ్యారో ఇచ్చింది. వాళ్ళిద్దరికీ జరిగిన ఆపరేషన్ డీటెయిల్స్ ప్రవళిక హాస్పిటల్లో ఉన్నాయి. నువ్వు తెలుసుకుంటే నీకు ఈ నిజం కూడా తెలుస్తుంది. దీపే ఆ ఇంటి వారసురాలు. అబద్ధాలు చెప్పకు. నాతో అబద్ధం చెప్తే ఏం జరుగుతుందో తెలుసు కదా అని చెప్పి గంతేసి పారిజాతానికి గురి పెట్టగానే ఒక్కసారిగా జ్యోత్స్న అక్కడికి వస్తుంది. మా గ్రాని చెప్పింది నిజమే అని అనగానే, ఏంటి? అవును, మీరేం మాట్లాడుకుంటున్నారో అంతా నేను విన్నాను. మా గ్రాని చెప్పింది నిజం. నేను మా గ్రాని మనవరాల్ని, అంటే దాసు కూతుర్ని. దీపే సుమిత్ర దశరథ కూతురు. శివన్నారాయణ అసలైన వారసురాలు అని అనగానే ఒక్కసారిగా మాలిని, అంటే ఈ విషయం నాకు కూడా తెలుసు. మా గ్రాని నాకు చెప్పింది. దీపని అడ్డు తొలగించాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటల ద్వారా మీరు మా మమ్మీ కూతుర్ని దూరం చేయాలనుకుంటున్నారని అర్థమైంది. దానికి నేను మీకు హెల్ప్ చేస్తాను. మా గ్రానిని ఏమి చేయొద్దు. నీ మాటలు నేనెలా నమ్మేది? నమ్మాలి. ఎందుకంటే మీరు ఇక్కడ జరిగినవన్నీ తెలుసుకునే ఉంటారు. దీపం మీద 2-3 సార్లు అటాక్ జరిగింది. అది ఎవరి వల్ల? నా వల్ల. అవును మాలిని, నా మనవరాలు చెప్పింది నిజమే. దీపని నా మనవరాలు ఎప్పటి నుంచో చంపాలని చూస్తుంది. ఇప్పటికీ 2-3 సార్లు చంపడానికి ప్రయత్నం కూడా చేసింది. నిజం మాలిని, నా మనవరాలు ఆ దీపం మీద పగబట్టింది. దీపం మీద పగపట్టడమే కాదు, దీపని ఈ భూమి మీద లేకుండా చేస్తాను. శివన్నారాయణ ఏకైక వారసురాలు ఆ ఇంటి మనవరాల్ని నేనే అవ్వాలి అని చెప్పి అంటుంది. ఇక మాలిని, శబాష్, అంటే మీ ఇద్దరు ఇప్పుడు నాకు చేతులు కలుపుతున్నారన్నమాట. దీపని చంపడానికి నేను ఎవరితోనైనా చేతులు కలుపుతాను. అయితే ఇప్పటి నుంచి నేను చెప్పింది మీరు చేయండి అని మాలిని వాళ్ళిద్దరికీ కూడా షేక్ హ్యాండ్ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్ ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.